పందిట్లో పెళ్ళవుతున్నది. కథ రచన విజయ సుందర్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. పిల్ల చాలా బాగుంది కదరా. తల్లి మాటకి రాజీవ ముక్తసరిగా బాగుందమ్మా అన్నాడు. కొడుకు ఇంత ముక్తసరిగా మాట్లాడడం ఎరగని శాంత విస్తుపోయింది. తల్లి తాము చూసి వచ్చిన అమ్మాయి గురించి తన అభిప్రాయం చెప్పమంటే రాజీవ్, అమ్మా, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ మర్యాద అనే మాటకు అర్థం తెలియని దానిలా విసురుగా కూర్చుని, మిస్టర్ రాజీవ్, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అది ఇలా సంతలో పశువులా, ఓ ఎగ్జిబిట్లా అసలే ఇష్టం లేదు. మా నాన్న ఛాదస్తంతో ఎనీవే నేను ఆయన కూతుర్నే, నాకు మీ సంబంధం ఏ రకంగానూ నచ్చలేదని చెప్పేస్తాను అని వెళ్ళిపోయింది. అమ్మా, ఇదా పద్ధతి? అసలు నాకు ఏం మాట్లాడడానికి ఇష్టం అనిపించట్లేదు, నిష్కర్షగా చెప్పేయండి వద్దని అని రాజీవ్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న శాంత, భర్త రామనాథం నిస్పృహతో నిట్టూర్చారు. కాఫీ అడగడానికి వచ్చిన రాజీవ్ ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదేమిటి నాన్న అలా అయిపోయారు? ఆ అమ్మాయి మీ ప్రాణ స్నేహితుడి కూతురు, అంతే కదా. అంత మాత్రాన నేను ఆ అమ్మాయిని కాదంటే ఇంతలా రియాక్ట్ అయ్యారేమిటి అన్నాడు. రాజు, కొన్ని విషయాలు నిల్చున్న పళంగా తేల్చి చెప్పలేం నాన్న. ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడొక్కడే కాదురా, నా ప్రాణదాత. ప్రాణదాత? ఆశ్చర్యంగా అడిగాడు రాజీవ్. శాంత రాజీవ్ భుజం మీద చేయి వేసి అన్వయంగా, మీ నాన్నకి నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు షుగర్ పెరిగి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. నా కిడ్నీ సూట్ కాలేదు. కొనడానికి ప్రయత్నం చేస్తే ఏవీ సూట్ కాలేదు. అప్పుడు తన ప్రాణ స్నేహితుడు గంగాధరం, అరే ఏంట్రా అలా కుంగిపోతున్నావు, నువ్వు డిప్రెస్ అయితే ఈ సంసారానికి దిక్కెవరు? నాకు 2 కిడ్నీలున్నాయి కదరా, నీకొకటిస్తాను, అంతే సింపుల్ అంటూ ఏదో 2 యాపిల్స్ ఉంటే ఒకటి ఇస్తానంత తేలిగ్గా అన్నాడు. అన్నీ తానే నిర్ణయాలు తీసుకుని డాక్టర్తో మాట్లాడి తన కిడ్నీ మ్యాచ్ అయిందని తెలుసుకొని అన్ని ఏర్పాట్లు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించేశాడు. తన కుటుంబం నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా కేర్ చేయలేదు. భార్య 2 ఏళ్లు పుట్టిట్లోనే ఉండిపోయింది. నాన్న తన వల్ల వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఆవిడ దగ్గరకు వెళ్ళి బతిమాలి బామాలి పిల్ల కోసమైనా తప్పదని ఇద్దరినీ కలిపారు. తిరిగి వచ్చిందన్న మాటే గాని భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడిపోయింది. నాన్న తన వల్లనే అని బాధపడితే గంగాధరం, నీ మొహం, నీ వల్లనేమీ కాదురా, నేను చదువుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకున్నాను. వాళ్ళ నాన్న కష్టపడి పైకొచ్చే నన్ను మెచ్చి ఆవిడ మెడలు ఉంచి మా పెళ్లి చేసేట. అది నాకు తెలీదు, అందుకని నేనెప్పటికీ ఆవిడికి రాంగ్ నంబర్నే అని ఓదార్చేవాడు. తల్లి చెప్పడం ముగిచ్చింది. రామనాథం మాట్లాడుతూ, ఈ మధ్య వాడు కూతురు గురించి బాధపడ్డాడు. చిన్నప్పుడు తన దగ్గరే ఎంతో మారిమిగా ఉండే పిల్ల పెద్దది అవుతున్నప్పటి నుండి తల్లి ప్రభావం పడుతున్నదని, తొందరగా పెళ్లి చేసి పంపాలని ఉన్నదని, మనలాంటి మంచి ఇంట్లో అయితే బాగుంటుందని తన మనసు విప్పి చెప్పాడు. అందుకే మేము ఆశపడ్డాం, ఇలా వాడి రుణం తీర్చుకోవచ్చునని. కొడుకు మనసులో మెదిలే ఆలోచనలు పసిగట్టినట్లు ఆయన, అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని కాదు, అయినా ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పేస్తానన్నది కదా, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. రాజీవ్ ముఖ కవళికలను బట్టి తన కూతురు గురించి తెలిసిన గంగాధరం వాళ్ళు వెళ్ళగానే మిహిరను నిలదీశాడు. అవును, నేను చెప్పాను అతను నాకు నచ్చలేదని. నిర్లక్ష్యంగా చెప్తున్న మిహిరని చొరచొరా చూస్తూ, ఆ అబ్బాయికి ఏం లోపమున్నదని నచ్చలేదో చెప్పమ్మా, లేని సహనం తెచ్చుకొని అడిగాడు. నాకు నచ్చలేదంతే అంది. అంటే కేవలం నేను చెప్పిన సంబంధమని అంతేనా? మిహిర తల్లి రాధ, దానికి నచ్చలేదంటే వెనరేమిటి, మీకెందుకత పట్టుదల అంది. ఎన్నడూ రానంత కోపమొచ్చింది గంగాధరానికి. నువ్వు నోరుముయి, దాన్ని కూడా నీలాగానే తయారు చేస్తున్నావు. పిల్లవాడు మేలిమి బంగారం. మిహి, బంగారు తల్లి, నా మాట వినమ్మా, నువ్వు చాలా సుఖపడతావు. కూతురు మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటే రామనాథం ఆ అబ్బాయి గుణగణాలు ఇంకా వర్ణిస్తూ, మీ అమ్మకి అంతస్తు సరిపోలేదట. అమ్మా, నాకున్నదంతా నీదే కదా, ఇంకా ఎందుకు సంపద?
అయినా వాళ్ళు అంత లేని వాళ్ళేమీ కాదు. ఆ అబ్బాయి మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులో ఉన్నాడు. మీ అమ్మ రాక్షసి, ఇల్లరికం రావాలంటుంది. అమ్మా, నీకు తెలీదు. ఆ జీవితం నరకం. నేను అనుభవించాను. పెళ్ళైన 10 ఏళ్ళు. ఇంకా ఏదో చెప్తూనే ఉన్నారు ఆయన. మిహిరకి వాస్తవం అప్పుడు గుర్తొచ్చింది. అమ్మో, గీచి గీచి ఖర్చు పెడతారని చెప్పింది అమ్మ. అయినా ఈ నాన్న తక్కువవాడా? అమ్మ ఎన్ని చెప్పింది ఈయన గురించి. అసలు ఎవరన్నా తన శరీరంలో భాగం ఇచ్చేస్తారా? అది భార్య ఇష్టానికి వ్యతిరేకంగా. ఊహు, నాకు అమ్మని బాధపెట్టిన వాళ్ళంటే అసహ్యం. నా నిర్ణయం సరైందే అని తలపోసి, నాన్న, నువ్వు అమ్మని అంతలా ఆడిపోసుకోవడం నాకు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చలేదని చెప్పేసే వాళ్ళకి. మిహిర మాటలు గంగాధరానికి ఆశ్చర్యపాతాలయ్యాయి. ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడేమో. ఆఖరి అస్త్రం కూడా ప్రయోగించాడు. మీ అమ్మ ఈ ఆస్తి తన తండ్రిది అనుకుంటున్నదేమో. చాలా భ్రమలో ఉన్నదని చెప్పు. వాళ్ళ నాన్న మిగిల్చింది ఈ ఇల్లు మాత్రమే. ఈ ఆస్తంతా నా స్వార్జితం. నీ బావు కోసమే ఈ సంబంధం చేసుకోమంటున్నాను. నువ్వు మొండికేస్తున్నావు. నేను మొండివాణ్ణే. ఈ ఆస్తిలో నీకు మీ అమ్మకి ఎటువంటి హక్కు లేదని పత్రాలు తయారు చేయించేస్తాను. దీనికి తిరుగులేదు, అంతే. ఇంకా ఏమిటి, మీ అమ్మని బాధ పెట్టినట్టున్నావు కదూ? ఎవరు ఎవరిని ఎలా బాధ పెట్టారో మీ అమ్మనే అడుగు. నా నోరు తెరిపించకు. మర్యాదగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం ఒక్కటే నీకున్న ఛాయిస్. ఆ తల్లి కూతుళ్ళు మ్రాన్పడిపోయారు. ఎంతమాత్రమూ ఊహించని ఈ మలుపుకి. అప్పుడే తన ఆలోచనలని అమలు చేయడం మొదలుపెట్టేశాడు గంగాధరం. బీరువా తాళం చెవి తన దగ్గర పెట్టుకున్నాడు. జాయింట్ అకౌంట్లు సింగిల్ ఆపరేషన్ చేసేశాడు. హడలిపోయారు తల్లి కూతుళ్ళు. గంగాధరం రామనాథంతో తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆయన తన కొడుకుని ఈ పెళ్లికి సుముఖుణ్ణి చెయ్యాలని బ్రతిమాలాడు. మిహిర చెడ్డది మాత్రం కాదురా రామం, నాకు నమ్మకం ఉంది. రాజు దాన్ని దారిలో పెట్టగలడని. స్నేహితుడి కన్నీళ్లు రామనాథాన్ని ఆలోచింపజేశాయి. తన కూతురే ఇలా ఉంటే అంతే, పెళ్లికి ముహూర్తాలు పెట్టించరా అన్నాడు. రాజీవ్ తండ్రి మాటకి, రుణ విముక్తికి మీరు ముక్కిరి తనకు ఆ అమ్మాయిని చూడగానే కలిగిన గిరిగింత తలపులకి, ఆమెను తాను మార్చుకోగలనన్న ధైర్యానికి బద్ధుడై పెళ్లి కొడుకయ్యాడు. వేదమంత్రాలు పెళ్లి జరిగేటప్పుడు ఆ సాన్నిహిత్యం, మిహిర అంతరంగాన అతని మీద ప్రేమ కలిగిస్తున్న ప్రతిసారి తల్లి వాళ్ళ గురించి చెప్పే హీనోక్తులు మనస్సును ఎదురు తిరిగేట్లు చేస్తున్నాయి. దాంతో ఆమె ప్రవర్తన నలుగురు చెవులు కొరుక్కునేట్లు ఉన్నది. తనదైన వ్యక్తిత్వంతో రాజీవ్ మిహిరా ప్రవర్తనని అడుగడుగునా కమ్ముకుంటూ వస్తున్నాడు. శాంత, రామనాథాలు అన్నీ తెలిసిన వాళ్ళు కనుక తమ ప్రేమతో మిహిరని శాంతపరుస్తున్నారు. అత్తగారిలంటే ఎంత విముఖత ఉన్నా అక్కడ ఉన్న 3 రోజులు రామనాథం, శాంతాల అన్యోన్యత మిహిరని అబ్బురపరిచింది. ఆంటీ, ఎందుకు అంకుల్ పిలవగానే జీ హుజూర్ అన్నట్లు వెళ్తుంది అనుకున్నానో లేదో, అంకుల్ అందరి ఎదురుగుండానే ఆంటీ కాళ్ళకి నూనె రాస్తున్నారు. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇంత పెద్దవాళ్ళైనా ఇద్దరూ కలిసి కూర్చొని హాస ప్రతిహాసాలతో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలా ఉంటారా భార్యాభర్తలంటే? తన తల్లిదండ్రుల దగ్గర ఎన్నడూ చూడని ఈ సన్నివేశాలు మిహిరా హృదయంలో ఓ సున్నిత కోణాన్ని తట్టిలేపాయి. రాధ నిర్లక్ష్య వైఖరి తెలిసిన గంగాధరం రాజీవ్ కోరినట్లు తమ ఇంట 3 నిద్రలు లాంటి సాంప్రదాయాల్ని పక్కన పెట్టేసి నూతన వధూవులు హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. రాజీవ్ తన ఖర్చుతో, తన లైఫ్ స్టైల్లో మాత్రమే భార్యతో ఊటీ, కొడైకెనాల్ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. ఎంతో సతాయించాలని, తన తండ్రి మీద పగ, భర్త మీద తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు తల్లితో కలిసి వేసిన మీరకి రాజీవ్ ప్రవర్తన అవకాశమే ఇవ్వలేదు. సుందర ప్రదేశాలన్నీ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఒక ప్రాణ స్నేహితుడిలాగా తిప్పి చూపించాడు. ఒక్కటే మంచం మీద పడుకున్నా ఎటువంటి వికారము లేకుండానే ఉన్నాడు. మిగిలిన ఒకానొక చలిరాత్రి దగ్గరగా రాబోయినా సున్నితంగా పక్కకు జరిగి లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఆ రోజు మొదలు ప్రతి రాత్రి అంతే. మిహిర ఆహానికి అది పెద్ద దెబ్బ. ఉక్రోషంతో, కసి, కోపంతో మిహిరని ఆందోళన, ఆవేదన, అనురాగం ఉప్పిరిగొనగా రాజీవ్ స్థితప్రజ్ఞతో ఏమాత్రం కొనుకుడు పడకుండా నిలిచాడు. రామనాథం రోజు కొడుక్కి మెసేజ్ చేసి విషయాలు తెలుసుకుంటున్నాడు.
శాంతకి భర్త ద్వారా తెలుస్తున్నాయి. ఒకరోజు శాంత రాజీవ్కి మరీ ఓవర్డోస్ ఇవ్వద్దు, వికటించగలదు అని మెసేజ్ చేసింది. ఫస్ట్ క్లాస్ కుపేలో రాజీవ్ నిద్రపోకుండా అటు ఇటు మెదులుతున్న భార్యని ఏమైంది నా చిన్ని అన్నాడు. అంత తలనొప్పిలోనూ ఉలిక్కి పడ్డది మీరా. తన తండ్రి తనను మొన్నటిదాకా ప్రేమతో పిలిచిన పిలుపు వివసురాలైపోయింది. ప్రేమ కోసం వాచిపోయిన ఆ చిన్న ప్రాణం తనను దగ్గరకు తీసుకుంటున్న రాజీవ్ని చుట్టుకుపోయి బావురుమన్నది. ఏదో మాట్లాడుతున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు. ఆ రాత్రి వారి తొలిరేయి అయింది. కూతురి కోసం బెంగపడి జ్వరం తెచ్చుకున్న తల్లిని చూడ్డానికి వచ్చిన రోజునే పుట్టినింటికి వెళ్ళింది. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడానికి చెప్పులు వేసుకుంటూ ఉన్న మిహిరని ఆపి, నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పక్కర్లేదా? రాత్రి అంత మార్దవంగా సన్నిహితంగా మెసిలిన భర్త కరకు కంఠంలోని అధికార ధోరణికి కంగుతున్నది మీరా. ఒక్క నిమిషంలో ఆమెలోని అభిజాత్యం పడగవిప్పి, నాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అన్నది. ఇది పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్. ఈ ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఈ ఇంటి సభ్యులు పాటించి తీరాలి. షిట్, ఆఫ్టర్ ఆల్ నేను మా ఇంటికి వెళ్ళడానికి ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ అందింది. నువ్వు భోజనానికి వస్తావో రావో చెప్పి వెళ్ళాలి. మా ఇంట్లో మేము అనవసరంగా వేస్ట్ చేయం. రాజీవ్ మాట లెక్కలేనట్లుగా వెళ్ళిపోయింది. తల్లి ఉద్బోధలు రాజీవ్తో గడిపిన మధురమైన కాలాన్ని మరుగున పడేసి మిహిరలోని ఆహాన్ని తట్టి లేపింది. అత్తగారింట్లో ఎలా గొడవలు లేవదీయాలో, అది అవతల వాళ్ళదే తప్పనిపించేటట్లు తన భర్త చేసిన పెళ్లిని ఎలా తలక్రిందులు చేయాలో వైనాలుగా చెప్పింది. మిహిరలో ఉన్న ద్వంద్వ ప్రకృతి ఆమెను పూర్తిగా తల్లి మాట శిరోధార్యంగా తీసుకోనివ్వడం లేదు. రాజీవ్ సాన్నిహిత్యం కోరుకుంటున్న మనస్సు, శరీరం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆ చిరాకంతా తల్లి మీదే చూపించి అన్నం తినకుండా వచ్చేసింది. సరిగ్గా బయట అడుగుపెట్టగానే బయటకు వెళ్ళి వస్తున్న తండ్రి కనపడ్డాడు. ఆయన చేసిన పెళ్ళి అని ఆయన్ని 4 దులిపేసింది. అన్నిటికీ పర్మిషన్ అడగాలని ఆంక్షలు విధిస్తున్నాడు రాజీవ్ అంటూ. అప్పుడే రాజీవ్తో మాట్లాడి అంతా బాగుంటుందన్న ఆశాభావంతో ఉన్న గంగాధరం గారు చిన్నబోయారు. మీరా అన్నం తినటానికి వచ్చి డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండడం చూసి అవాక్కయింది. నేను అన్నం తినాలి, అక్కడ ఏమీ లేవు, మిహిరా విసురుగా అంది. అప్పుడే ఆమెను చూస్తున్నట్లు రాజీవ్, ఓ నువ్వు అన్నం తినాలా? మాకు తెలియదే నువ్వు భోజనానికి వస్తావని. అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్లో భోజనం చేసేసాను. అదేమిటి, మీ అమ్మ అన్నం పెట్టలేదా? మిహిరా ఆకలికి కళ్ళు తిరిగినట్లే పడబోయింది. రాజీవ్లోని మనిషి మేల్కొన్నాడు. గబగబా లేచిచ్చి మిహిరని మంచం మీద పడుకోబెట్టి మారు మాట్లాడకుండా షర్ట్ వేసుకుని దగ్గరలో ఉన్న కర్రీ పాయింట్లో అన్నం కూరలు తెచ్చి గబగబా ప్లేట్లో అన్నం కూరలు కలిపి నోట్లో పెట్టాడు. మిహిరలోని అహం బుసలు కొడుతున్నా ఆకలి, రాజీవ్ ప్రేమ మారు మాట్లాడకుండా కలిపినవన్నీ తినేసేట్లు చేసింది. రాజీవ్కి బాగా అర్థమైంది మిహిరలోని ద్వంద్వ ప్రవృత్తి. ఎలా కాపాడుకోను నా చిన్నిని తల్లి అనే ఆ రాక్షసు నుండి అనుకున్నాడు. పసిపిల్ల లాంటి మనసు ఒకవైపు, తల్లి మాటలకి తానా తందానా అనే అహంకారి మిహిర మరోవైపు. తాను బాధపడుతూ భర్తని అత్తామామల్ని బాధపెడుతూ ఆఖరికి తల్లి మాట ప్రకారం భర్త దగ్గరకు వెళ్ళక ఏడాది గడిచిపోయింది. కొద్ది రోజులు స్వేచ్ఛా జీవితాన్ని ఎంజాయ్ చేసింది. తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఒంటరిగా పార్టీలకు వచ్చే మిగిరి మీద కన్నేసిన రాహుల్ ఆ రోజు ఇంట్లో దిప్పుతానని తీసుకువెళ్ళి తన గెస్ట్ హౌస్లో బలవంతం చేయబోతే అదృష్టవశాత్తు ఆ గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ తమ ఇంట్లో డ్రైవర్గా పనిచేసిన అతను కావడం వల్ల రాహుల్తో కరేబడి రక్షించాడు. బాధాతప్త హృదయంతో తల్లి దగ్గరకు వెళ్ళబోయిన మీరా తండ్రి గొంతు విని ఆగిపోయింది. గెస్ట్ హౌస్ వాచ్మెన్ ఫోన్ వల్ల విషయం తెలిసిన గంగాధరం మళ్లీ చరిత్ర పునరావృతమవుతున్నదని గ్రహించి భార్యతో ఒక పుష్కరం తర్వాత ఏకాంతం ఏర్పరచుకొని, నీకు జరిగిన అన్యాయం నీ కూతురికి కూడా జరగబోయి దేవుడి దయవల్ల తప్పిపోయింది. నీకెంత మాత్రమన్నా ఆ రోజు నా క్షమకు విలువ అనేది ఉంటే వెంటనే దానికి భర్త విలువ తెలియజెప్పి రేపటికల్లా చీరే సారతో నువ్వే దింపి రావాలి. ఇందుకు భిన్నంగా జరిగితే నాకు ఎల్లుండి ఉదయం అనేది ఉండదు. విసవిస బయటకు వచ్చిన గంగాధరం కూతుర్ని అక్కడ చూసి సిగ్గుతో చితికిపోయాడు. మిహిరా తన తండ్రి పాదాలు తాకి తనని క్షమించమన్నది. కూతుర్ని దగ్గరకు తీసుకొని భార్య దగ్గరకు వెళ్ళాడు. చూడు మిహిరా, ఇప్పుడు నువ్వు విన్నది
ఇక్కడే మర్చిపోతానని నీకెంతో ఇష్టమైన మీ అమ్మ మీద ప్రమాణం చేయి. ఇది కేవలం మా భార్యాభర్తలకి మాత్రమే సంబంధించింది. మిహిర తల్లి రాధ తన అర్థం లేని అహంకారం కూతురు జీవితాన్నే బలి తీసుకోపోవడంతో భర్తని క్షమించమని కాళ్ళు పట్టుకున్నది. గంగాధరం భార్యని పొదువుకొని తానెప్పటికీ ఆమెకి బాసటగా నిలుస్తానన్నాడు. మిహిరకి తండ్రి ఔన్నత్యం, అన్నింటినీ మించి భార్యాభర్తల అనుబంధం యొక్క విలువ, వేద మంత్రాల సాక్షిగా పడ్డ మూడు ముళ్ళ శక్తి అవగతమైంది. రాజీవ్ వివాహానికిచ్చే విలువ మూలంగా ఎంతమంది ఎన్నిసార్లు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా మిహిర నా భార్య, మా బంధానికి గ్రహణం పట్టింది, కానీ అది వీడిపోనిది. ఇది రాముడు ఏలిన రాజ్యం అనేవాడు. రాజీవ్లాగా భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకుంటే మామిడాకులే గాని విడాకులు ఉండవు కదా. పందిట్లో పెళ్ళవుతున్నది. మిహిర, రాజీవ్ దండలు మార్చుకుంటున్నారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ల సమక్షంలో షష్ఠి పూర్తి మహోత్సవంలో. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.